కూకట్పల్లి సహస్ర అనే పాప యొక్క హత్య కేసుకు సంబంధించి ఇంకా కూడా ఒక కొలిక్కయితే రాలేదు. ఇంకా మిస్టీరియస్‌గానే ఉంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న దాని పట్ల ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అంటే జరిగింది సోమవారం రోజున. సో, ఈరోజు ఐదో రోజు అవుతుంది. సో, ఇప్పటికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాపర్‌గా అయితే ఇంకా ఏమైతే డీటెయిల్స్ తెలీదు. సో, ప్రెజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వడం లేదు. వాళ్ళ పైన డోర్ లాక్ చేశారు. పోలీసులే వచ్చి చూస్తున్నారు. పోలీసులు లాక్ చేసేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇంటి ఓనర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎవరిని కూడా మాట్లాడొద్దు అని చెప్పారు. అండ్ ఎవరిని కూడా లోపలికి కూడా అలౌ చేయనివ్వట్లేదు. సో, ఇక్కడున్న పేరెంట్స్ కూడా వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అక్కడే ఉన్నారు. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ మొత్తం కామ్ మైండ్‌గా కనిపిస్తుంది. అంటే గత సోమవారం, మంగళవారం, బుధవారం రోజున ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఇక్కడంతా కూడా జనం కిక్కిరిసిపోయారు. అప్పుడు అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల. సో, ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయారు. సో, ప్రెజెంట్ ఇంటి దగ్గర కూడా కింద ఓనర్స్ అయితే ఉన్నారు. వాళ్ళెవరైతే మాట్లాడడం లేదు. సో, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. అంటే ఇప్పటికే చాలా ఇష్యూ అయిపోయిందని చెప్పేసి. అయితే పేరెంట్స్ మాత్రం పోలీస్ స్టేషన్‌లో ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నారు. వాళ్ళైతే ఎవరి మీద అనుమానాలైతే వ్యక్తం చేయడం లేదు. అండ్ ఇంటికి సంబంధించి మూడో వ్యక్తి లోపలికి ప్రవేశించలేదు అని చెప్తున్నారు. మనం చూస్తే కూడా అర్థమైపోతుంది. సో, ఇంట్లో వాళ్ళే ఎవరైనా ఒకరు ఇలా చేసుండొచ్చని, అంటే ఈ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇలా చేసుండొచ్చన్న అనుమానాలు కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఏదేమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లోని ఇదంతా తేలాల్సుంది. సో, ఇప్పటివరకైతే ఇంకా అంటే ఇన్వెస్టిగేషన్‌లో ఎంతో పురోగతులొచ్చాయి. ఎంతో టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయినా కూడా ఇంకా ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అంటున్నారు. ఆహ్, ఇంకా నా కూతురికి న్యాయం జరగట్లేదు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటాం. ఇక్కడే పోరాటం చేస్తామని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని కూడా చెప్తున్నారు. సో, చూద్దాం మరి పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వస్తుందో, ఏం తేలుతుందో అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో, ఇంటి దగ్గరైతే లోపలికైతే వెళ్ళనివ్వలేదు. సో, ఇదేలో చివరి బిల్డింగ్‌లో ఇది జరిగిందని చెప్తున్నారు. అయితే రెండో ఫ్లోర్‌కి చెందిన ఒక వ్యక్తిని కూడా మనం అరెస్ట్ చేయడం చూసాము. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు తెలిసిందే. ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో, చూద్దాం ఇన్వెస్టిగేషన్‌లో ఏమన్నా తేలుతుందా అని చెప్పేసి. సో, ఇప్పుడు లోపల కూడా అన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు. మరి క్లూస్‌కి సంబంధించి అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే వేలిముద్రలుంటాయి గదా! వెపన్‌కి సంబంధించి ఏమన్నా ఆనవాళ్ళేమన్నా దొరికుంటాయి గదా! అవన్నిటిని కూడా ఫోరెన్సిక్ పంపించొచ్చు గదా! వాటి ద్వారా అంటే దీన్ని సాల్వ్ చేయొచ్చు గదా! అని జెప్తున్నారు. అయితే పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ జేస్తున్నారో మనకు తెలీదు. వాళ్ళు ప్రాపర్‌గానే చేస్తుంటారు. సో, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం కూడా ఏం డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుందో చూడాలి. అయితే వాళ్ళ పేరెంట్స్‌నైతే మాటి మాటికి విచారణకు పిలుస్తున్నారని వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో, చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. సో, ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గర ఇటువంటి పరిస్థితి నెలకొంది. సో, ఎవరిని కూడా లోపలికైతే అలౌ చేయనివ్వడం లేదు. మరి చూద్దాం సహస్ర కేసుకు సంబంధించి ఎప్పుడు సాల్వ్ అవుతుందో, ఎప్పుడు దీనికి ఎండ్ కార్డ్ పడుతుందో, తనకెలా న్యాయం జరుగుతుందో చూడాలి. ఎవరు చంపారనేది ఇప్పటికి కూడా మిస్టరీగా ఉండడం అనేది పేరెంట్స్‌ని కూడా అందరిని కలిచివేస్తుంది. మరి చూద్దాం సహస్ర విషయంలో అంటే ఇంత పబ్లిక్ ఏరియా ఇది. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అది కూడా పట్టపగలనేది అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో, పట్టపగలు ఇటువంటి ఘటన అన్ని కత్తిపోట్లు పొడిచి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం అనేది, ఇంకా దొరికిపోవడం అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్‌గానే ఉంది. మరి చూద్దాం దీని కేసుకు సంబంధించి ఎప్పుడు సాల్వ్ అవుతుందో, ఎప్పుడు పోలీసులు దీని ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసి హంతకుడిని పట్టుకుంటారు మాట్లాడుతూ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా పూర్తయితే కాలేదు అని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. అంటే మీడియా ముఖంగా మాట్లాడలేదు గానీ జస్ట్ ఆయన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో, ఇంకా పూర్తిగా తేలలేదు. తేలిన తర్వాత మొత్తం మీకే చెప్తాం కదా! అంటూ ఒక సరదాగా మాట్లాడైతే వెళ్ళడం జరిగింది. సో, దాదాపు చాలామందైతే సివిల్ డ్రెస్‌లో రావడం జరిగింది. సో, ఇక్కడ ఆ బిల్డింగ్ కాకుండా పక్క బిల్డింగ్‌లో ఉన్న దాదాపు 5 ఫ్లోర్ల వరకు ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడికెళ్ళి చెక్ చేశారు. పారిపోయి ఉండొచ్చా ఈ యాంగిల్‌లో, ఇటువైపు ఏమన్నా దూకి వెళ్ళిపోవచ్చునా అలా అన్ని యాంగిల్‌లో అయితే ఎంక్వైరీ అయితే చేశారు. ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంకా నడుస్తూ ఉంది. కిందకొచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా ఎటువంటివి దొరకలేదు. నడుస్తుంది. ఏమన్నా దొరికితే మీకు చెప్తాం గదా! అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. అలా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అయితే. ఒకసారి ఆ బిల్డింగ్ మీకు చూపిస్తాను. సో, ఇది క్రైమ్ క్రైమ్ జరిగిన బిల్డింగ్ ఇదైతే. దాని పక్కన ఉన్న బిల్డింగు దాదాపు 5 ఫ్లోర్ల వరకైతే వీళ్ళు వెళ్లారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. దాదాపు 25-30 వరకు పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో, వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇప్పుడు వెళ్ళడం చూస్తున్నాం. మీకు ఏసీపీ గారి బండిని, అటు పోలీసుల వెహికల్స్‌ని కూడా చూస్తున్నాం. సో, చాలామంది ఇటు సివిల్ డ్రెస్‌లో కూడా వచ్చారు. సో, సివిల్ డ్రెస్‌లో వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో, అది ప్రెజెంట్ అయితే కండిషన్. సో, ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషను. ఏమన్నా ఆధారాలు దొరికితే మీకు చెప్తాం గదా! అని జెప్పేసి ఆయన చెప్పి ఎళ్ళిపోవడం అయితే జరిగింది. సో, అది కండిషన్. సో, ఈ బిల్డింగ్‌లో ఇప్పటివరకైతే దాదాపు 35-20 మంది పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేసుకొని పోయారు. అంటే ఈ బిల్డింగ్ నుంచి ఎవరన్నా ఈ క్రైమ్ జరిగిన ఈ బిల్డింగ్‌లోకి దూకి ఈ ఘటన చేసి పారిపోయారా అన్న యాంగిల్‌లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపు 30 వరకైతే పోలీసులొచ్చారు. సో, ఏసీపీ గారు కూడా పైకెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకొనైతే రావడం జరిగింది. సో, ఇంకా నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందో. ఆయన మాత్రం చాలా నవ్వుతూ సరదాగా ఆహ్
ఉంటుంది కదా, తొందరలో మీకు తెలిస్తే చెప్తాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. సో చూద్దాం మరి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందో. ఆ బిల్డింగ్ మీరు చూసి 5 ఫ్లోర్లు ఉంది, ఇదేమో ఓన్లీ థర్డ్ ఫ్లోర్ ఉంది. సో ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి ఏమన్నా దూకొచ్చా, లేకుంటే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి దూకి ఈ విధంగా చేసేసి అక్కడికి వెళ్ళిపోయారా, ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏం తేలినట్టు తెలుస్తుంది. సో ఇంకా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఎప్పుడు ఇది కొలిక్కి వస్తుందో, ఎప్పుడు ఆ సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి మిస్టరీ వీడుతుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.